పోలీసుల అదుపులో దేవుజీ, మరో 50 మంది మావోయిస్టుల అరెస్టు. వెంటనే వారిని కోర్టులో హాజరుపరచాలి. బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా 30న బంద్కు పిలుపు. వికల్ప్ పేరిట మావోయిస్టు లేఖ. ఒక్కసారి మనం 10వ పేజీలో ఈ లేఖ సారాంశం చదివిన తర్వాత మొత్తం దాని గురించి ఒకసారి డీప్గా చర్చించుకుందాం. మొత్తం మీద కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి అయిన తర్వాత లొంగుబాట్లు ఒకవైపు, ఎన్కౌంటర్లు ఒకవైపు, నిర్బంధం మరొక వైపు, ఇదంతా కూడా కొనసాగుతుంది. అట్లాంటి పరిస్థితిలో ఆయన పార్టీని నెట్టుకొస్తున్నాడు. దానికి సంబంధించినటువంటి ఒకసారి చదివి మీకు చెప్తాను. మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా భావిస్తున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ పోలీసుల అదుపులో ఉన్నారా? ఆయనతో పాటు మరో 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారా? దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరిట విడుదలైన మావోయిస్టుల లేఖ ఈ విషయాలనే ప్రస్తావించింది. నిన్న దండకారణ్యంలో దానికి సంబంధించి మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ పేరిట వికల్ప్ అనేటువంటి అధికార ప్రతినిధి పేరిట ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖలో సారాంశం ఏంటంటే, మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ ఆయన పోలీసులో అదుపులోనే ఉన్నాడు. ఆయనతో పాటు 50 నుండి 60 మంది మావోయిస్టులు కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు. సో ఈ నెల 18వ తేదీ 19వ తేదీలో జరిగిన ఎన్కౌంటర్లు బూటకపు ఎన్కౌంటర్లేనని, 18వ తేదీనేమో ఎన్కౌంటర్ జరిగింది మారడిమిల్లి, 19వ తేదీన ఇంకొక ఎన్కౌంటర్ జరిగింది రంపచోడవరం. ఆ 2 ఎన్కౌంటర్లు కూడా ఫేకే. ఒక ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయిండు, ఇంకో ఎన్కౌంటర్లో టెక్ శంకర్ చనిపోయిండు. సో ఈ 2 ఎన్కౌంటర్లు కూడా బూటకపు ఎన్కౌంటర్లే అనేటువంటిది వాళ్ళు విడుదల చేసినటువంటి లేఖలో పేర్కొన్నారు. ఇక్కడ చూడొచ్చు, ఈ 2 ఘటనల్లో హిడ్మా ఆయన భాగస్వామి రాజే సహా 13 మంది మావోయిస్టులను చిత్రహింసలు పెట్టి చంపేశారని ఆ లేఖలో ఆరోపించారు. హిడ్మా అతని భార్య రాజే ఇద్దరిని కూడా నిరాయుధులైనటువంటి వారిని పట్టుకొచ్చి ఎన్కౌంటర్ చేసినట్టు కట్టుకథ అల్లిర్రు అనేటువంటిది వాళ్ళు చెప్తారు. 18, 19వ తేదీలో జరిగిన ఫేక్ ఎన్కౌంటర్లకు నిరసనగా ఛత్తీస్గఢ్ దండకారణ్య ప్రాంతాల్లో ఈ నెల 30న బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. 2 రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్ ఒకటి, దండకారణ్యం డీకే అంటారు మావోయిస్టుల వాళ్ళ భాషలో, డీకే దండకారణ్యం. సో ఈ 2 కూడా ఈ నెల 30న బంద్ చేయాలని వాళ్ళు పిలిపిస్తున్నారట. దేవుజీ అరెస్ట్. ఈ లేఖలో దేవుజీని మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా పేర్కొనలేదు. కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా తిప్పిరి తిరుపతిని ప్రస్తావించారు. అందరేమో కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి అనుకుంటారు. కాబట్టి మావోయిస్టులు విడుదల చేసినటువంటి వికల్ప్ పేరిట విడుదల చేసినటువంటి ఆ లేఖలో తిప్పిరి తిరుపతిని మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా పేర్కొనలేదు. ఆయన కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో మెంబర్గా మాత్రమే పేర్కొన్నారట. అంటే కేంద్ర కమిటీ కార్యదర్శి కాదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పలు మీడియా రిపోర్ట్ల ఆధారంగా దేవుజీ మరో 50 మంది మావోయిస్టులను వేర్వేరు చోట్ల పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు తమకు తెలిసిందని ఈ లేఖలో వివరించారు. వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. ఈ లేఖను నిజంగానే వికల్ప్ విడుదల చేశారా లేక ఎవరైనా సృష్టించారా అనేది తెలియరాలేదు. ఈ లేఖ నిజంగా ఒకప్పుడు లెటర్ విడుదల చేసిరు మావోయిస్టులు అంటే వాస్తవంగా వాళ్ళే విడుదల చేసేది. ఇప్పుడు మరి పోలీసులు విడుదల చేస్తుర్రా లేదా ఇంకెవరైనా కుట్ర చేసి విడుదల చేస్తుర్రా లేదా నిజంగానే మావోయిస్టులు విడుదల చేస్తుర్రా అనేటువంటిది క్లారిటీ రావడానికి ఆ లెటర్ వచ్చిన తర్వాత ఒక వారం రోజులు పడుతుంది. మళ్ళీ మావోయిస్టుల నుంచి లేదా ఒక లెటర్ వచ్చేదాకా, పోలీసులు ధృవీకరించేదాకా, ఏదో ఒకటి కన్ఫర్మ్ బయటకు వచ్చేదాకా 1 వీక్ అయినా పడుతుంది. సో ఇప్పుడు కూడా ఈ లెటర్ మరి నిజంగానే మావోయిస్టులు రిలీజ్ చేసిరా లేదంటే ఇంకెవరైనా రిలీజ్ చేసిరా? ఏదేమైనా దేవుజీ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. 50 మంది పట్టుబడ్డరు. అక్కడ కొంతమంది. మొన్న విజయవాడలో జరిగినటువంటి ఘటనలో అక్కడ దేవుజీ రక్షకులు దాంట్లో కొంతమంది దొరికిర్రు, లొంగిపోయిర్రు. అంటే పోలీసులకు దొరికిపోయారు మొత్తం సాయుధ బలగాలుగా ఏదో ఇంటిలో. సో ఆ దేవుజీ ఆ రోజే దొరికిండు, అప్పటి నుండి పోలీసుల అదుపులోనే ఉన్నాడు, ఆయన ఏ క్షణాన్ని చంపొచ్చు అనేటువంటిది ఒకవైపు పౌర హక్కుల నేతలు కూడా ఆరోపిస్తున్నారు. మావోయిస్ట్ పార్టీ ఇంకొక వైపు లెటర్ రిలీజ్ చేసింది. మరి మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి లేదా పొలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి దేవుజీ ఆయన నిజంగా పోలీసుల అదుపులో ఉన్నాడా లేదంటే మావోయిస్టులలో ఉన్నాడా? మరి ఇది కన్ఫ్యూజ్ చేయడానికి మావోయిస్టులు దేవుజీని మావోయిస్టుల్లోనే ఉన్నాడు, అడవుల్లో ఉన్నాడు అని తెలిస్తే పోలీసులు పూర్తి స్థాయిలో ఇంకా బలగాలను
తీసుకొస్తారు, ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళను డైవర్ట్ చేయడం కోసం పోలీసులు అదుపులో ఉన్నారని మావోయిస్టులు చెప్తుర్రా? నిజంగానే మావోయిస్టులు తిప్పిరి తిరుపతి పోలీసుల అదుపులోనే ఉన్నాడా, లేదా ఇది పోలీసులు భయపెట్టడానికి, అంటే మావోయిస్టు నాయకుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మావోయిస్టు కింది క్యాడర్ని కన్ఫ్యూజ్ చేయడానికి కేంద్ర కమిటీ కార్యదర్శే అరెస్ట్ అయి పోలీసులు అదుపులో ఉన్నాడు అని కింది స్థాయి నేతలు, కింది స్థాయి క్యాడరు ఆత్మస్థైర్యం కోల్పోయి మేము కూడా లొంగిపోవాలి అనే ఆలోచన రావడానికి పోలీసులు రిలీజ్ చేసిర్రా అనేటువంటిది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా మావోయిస్టు తిప్పిరి తిరుపతి ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది పూర్తిగా తొందరగా తెలియాలి. ఒకవేళ పోలీసులు అదుపులో ఉంటే కోర్టులో ప్రవేశపెట్టాలి. అనే అరెస్టును ప్రభుత్వాలు చూపించాల్సిన అవసరం ఉన్నది.